మరి మీరు భక్తులైతే 2400 కిలోమీటర్లు ఉంటారు. మీరు భక్తిహీనులైతే నాశన దినము అనగా నరకము, దాంట్లో కాల్చడానికి కూడా దేవుడే నిన్ను తయారు చేశాడంట. ఇలాంటి భ్రష్టు పట్టిన బ్రతుకులో ఇంకా బ్రతుకుతారా? దేవుడికి మాదిరికరంగా బ్రతుకుతారా? ఈ జీవితం ఇక చాలు, నాకొద్దు, నేను వీలైనంత తొందరగా బాప్తిజం తీసుకుంటాను అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. బాప్తిజం తీసుకోవడానికి ఇప్పటికి కూడా ఇష్టం లేదు. ఒక తల్లిగారు ఎత్తారు, దేవునికి స్తోత్రం. బాప్తిజం తీసుకున్న వాళ్ళంతా, ఒక తమ్ముడు కూడా ఎత్తాడు, దేవునికి స్తోత్రం. బాప్తిజం తీసుకున్న వాళ్ళంతా ఇప్పటి వరకు నా కోసం, నా కుటుంబం కోసం నేను సంపాదించుకున్నాను, నా కోసం ప్రభు వచ్చి ప్రాణం పెట్టాడు, నేను ఇప్పటి నుంచి కనీసం ఒక్కరికైనా సువార్తను ప్రకటిస్తాను, 3 పూట్ల భోజనం ఇస్తున్నాడే ప్రభు, ఎందరికో లేని భాగ్యం అది. ఒక్కోటి తినడానికి లేదండి, అడుక్కు తింటున్నారు. 3 పూట్ల దేవుడు మనకు పోషిస్తున్నాడు కదా, ఒక్క పూట నేను సువార్త చేయొచ్చుగా. రేపటి నుంచి కనీసం ఒక్కరికైనా సువార్త నేను ప్రకటిస్తాను అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. 2 ఎత్తారు, దేవునికి స్తోత్రం. మరి మిగతా వాళ్ళ పరిస్థితి తెలుసుకోండి. ఎంత చెప్పినా కూడా మీరు మారకపోతే మీరంతా వాత వేయబడ్డ మనస్సాక్షులు. మీరు అవసరం లేదు దేవుడికి. ఏ రోజు నిన్ను మొత్తుతాడో తెలియదు. నన్ను మొత్తాడు, నేను మారాను. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, మిమ్మల్ని మొత్తక ముందే మీరు మారండి. ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు నీది చివరి రోజు తెలియదు. ఈ రోజు చనిపోతే నీ భర్త అనే వ్యక్తి నీకు అసలు భర్తే కాదు. ఈరోజు నువ్వు చనిపోతే నీ పిల్లలు అసలు నీకు పిల్లలే కారు. నువ్వు ఈరోజు చనిపోతే ప్రభు మాత్రమే నీకు ప్రభు. మరి ఆ ప్రభు కోసం, ఆ ప్రభు నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాడు కదా, మరి నువ్వు ఆ ప్రభు కోసం ఏం చేయవా? చేయకపోతే మీ ఇష్టం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని, మీ ఊరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను మాత్రం చెప్తాడు.